Hello, hi, welcome to Parnika Maths. AP Inter Maths ma 9th chapter straight lines. Exercise 9D లో సెకండ్ రోమన్ లో 8th ప్రాబ్లం దాకా లాస్ట్ వీడియోలో కంప్లీట్ అయిపోయింది కదా. 9th ప్రాబ్లం నుంచి ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్. ఈ లైన్ కి ఇంకొక లైన్ పర్పెండిక్యులర్ గా ఉంది. ఆ లైన్ ఈక్వేషన్ ఏంటి? 3x + 4y + 6 = 0 and making an intercept -4 on the x-axis. x-axis పైన -4 అనే ఇంటర్సెప్ట్ చేస్తోంది. అంటే పాయింట్ ఏమవుతుందమ్మా? x-axis నుంచి డిస్టెన్స్ -4. ఈ పాయింట్ ఏమవుతుంది? x-axis పైన ఉంది కాబట్టి -4, 0. పాయింట్ తెలిసింది. స్లోప్ ఏంటి? పర్పెండిక్యులర్ అన్నారు. దీని స్లోప్ కనుక్కుంటే దీని పర్పెండిక్యులర్ స్లోప్ ఏమవుతుంది? ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1. దాని ద్వారా స్లోప్ తెలిస్తే ఈక్వేషన్ ఎలా కనుక్కోవచ్చు? పాయింట్ స్లోప్ ఫార్మ్ యూజ్ చేసి ఈక్వేషన్ కనుక్కోవచ్చు. ఓకేనా? ఇక్కడ -4 కాబట్టి ఫస్ట్ ఇలా డ్రా చేసుకున్నాను. -4 కాబట్టి మళ్ళీ y యాక్సిస్ ని ఇటు సైడ్ చేంజ్ చేశాను. మా ఫిగర్ అనేది మీకు అవసరం లేదు, జస్ట్ రఫ్ కి. అంటే మనం ఏం కనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలి అని జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం మాత్రమే. మీరేం ఫిగర్ డ్రా చేయనక్కర్లేదు. ఓకేనా? ఇక్కడ చూడండి, గివెన్ లైన్ 3x + 4y + 6 = 0. నాకు స్లోప్ కావాలి అంటే y = mx + c మోడల్లో కన్వర్ట్ చేసుకోండి. 4y = -3x - 6, y = -3/4 x - 6/4. ఇప్పుడు ఇది చూడండి, y = mx + c మోడల్లో ఉందా? therefore స్లోప్ m1 = ఏమవుతుంది? -3/4. ఇంకొక లైన్ ఎలా ఉంది? పర్పెండిక్యులర్ గా ఉంది. సో స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ m2 = -1/m1. ఎందుకు ఇలా వచ్చింది? పర్పెండిక్యులర్ గా ఉంది. పర్పెండిక్యులర్ గా ఉంటే ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ m1 × m2 = -1 కదా. సో m2 = -1/m1. -1/-3/4. -, cancel, that equals to 4/3. Slope వచ్చేసిందా? Given line passes through the point ఏమన్నారు? -4 on the x-axis అంటే పాయింట్ ఏమవుతుంది? -4, 0. x-axis పైన ఉంది అంటే y కోఆర్డినేట్ 0 అయిపోతుంది మా. సో పాయింట్ వచ్చి -4, 0. ఏంటి ఇప్పుడు? therefore equation of required line is ఏంటి ఫార్ములా? y - పాయింట్ తెలుసు x1 y1, స్లోప్ తెలుసు m. అప్పుడు ఏమవుతుంది? పాయింట్ స్లోప్ ఫార్మ్ y - y1 = m × x - x1. y - y1 అంటే 0, m అంటే 4/3, x - x1 అంటే -(-) 4. సో ఈ 3 డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 3 × y 3y = 4 × x 4x ప్లస్ 4 4s 16. అవునా? ఒకే సైడ్కి పంపించేసేయండి. 4x - 3y + 16 = 0. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఈ మోడల్లో అయినా చేయొచ్చు, లేకపోతే ఇంకొక మోడల్ లాస్ట్ 8th ప్రాబ్లం చూసాం కదా. ఇప్పుడు దీనికి పర్పెండిక్యులర్ లైన్ ఉంది అంటే ax + by + c = 0కి పర్పెండిక్యులర్ అంటే ఎలా ఉంటుంది? bx - ay + k = 0. దిస్ పాసెస్ త్రూ ది పాయింట్ -4, 0. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ వస్తుంది. k వాల్యూని మళ్ళీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ వచ్చేస్తుంది. లాస్ట్ 8th ప్రాబ్లం చేసాం కదమ్మా, ఆ మోడల్లో అయినా చేయండి, లేదా ఇది ఇంకో మోడల్. మీకు ఆల్రెడీ 2 మోడల్స్ నేను ఎక్సర్సైజ్ 9Cలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 మోడల్స్లో మీకు ఏది ఈజీ అయితే అది ఫాలో అవ్వండి. ఇప్పుడు 8th ప్రాబ్లము ఒక మోడల్లో చెప్పా, 9th ప్రాబ్లము ఇంకో మోడల్లో చెప్పా. ఈ మోడల్లో 8th ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, కేర్ఫుల్గా వినండి మా. ఇచ్చిన లైన్ ఈక్వేషన్ని y = mx + c మోడల్లో కన్వర్ట్ చేస్తే స్లోప్ వచ్చింది. ఈ లైన్కి మనకు కావాల్సిన లైన్ పర్పెండిక్యులర్గా ఉంది. సో ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 కాబట్టి m2 = -1/m1. స్లోప్ తెలిసింది. పాసింగ్ త్రూ ద పాయింట్ -4, 0. ఎందుకంటే ఇంటర్సెప్ట్ ఆన్ x యాక్సిస్ అన్నారు. సో పాయింట్ -4, 0 అవుతుంది. అవునా? పాయింట్ స్లోప్ ఫార్మ్ y - y1 = m × x - x1. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. ఇదో మెథడ్. ఇంకో మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు ఏ మెథడ్ ఈజీ అయితే ఆ మెథడ్లో ఫాలో అవ్వండి. మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. one question చూడండి, మా ఏమి ఇచ్చారు? AB are opposite vertices of a square.
ఒక స్క్వేర్కి ఆపోజిట్ వెర్టిసెస్ అంట. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఏ వచ్చి -1, బి వచ్చి 5, 3 అంట. ఆపోజిట్ వెర్టిసెస్ తీసుకున్నామా. ఇన్ ది XY ప్లేన్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద అదర్ డయాగ్నల్. ఇది ఒక డయాగ్నల్ అయితే ఇంకొక డయాగ్నల్ ఉంది కదా, ఈక్వేషన్ ఆఫ్ అదర్ డయాగ్నల్ నాట్ పాసింగ్ త్రూ AB ఆఫ్ ద స్క్వేర్. ఈ ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం, ఇక్కడ చూడండి, ఏబి యొక్క మిడ్ పాయింట్ కనుక్కుంటే అది ఈ స్ట్రైట్ లైన్ పైన కూడా ఉంటుంది కదా, సో పాయింట్ తెలిసిపోతుంది. మరి స్లోప్ ఎలా తెలుస్తుంది, డయాగ్నల్స్ ఎప్పుడు ఒకదానికొకటి ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో దీని స్లోప్ కనుక్కుంటే దీని స్లోప్ తెలిసిపోతుంది కదా, సో స్లోప్ పాయింట్ ఈజీగా ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ కనుక్కోవచ్చు. అవునా, చూడండి ఎలా కనుక్కుంటాము. ఫస్ట్ given points A -1, and B 5, 3. First midpoint కనుక్కుందాం. Midpoint of AB is equals to, ఏంటి మా midpoint కి ఫార్ములా, ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. ఫార్ములా ఏంటి, x1 + x2/2, y1 + y2/2. సో ఇది ఏమవుతుంది, x1 -1, x2 5/2, y1 1, y2 3/2. 5లో 1 పోతే 4/2, 3 + 1 4/2. సో 2 2s, సో 2, 2. అంటే ఈ పాయింట్ తెలిసిపోయింది, ఏంటది 2, 2. ఈ లైన్ అనేది పాస్ అయ్యే పాయింట్ తెలిసిపోయింది. మరి స్లోప్ కావాలి, స్లోప్ ఆఫ్ AB కనుక్కోండి. స్లోప్ ఆఫ్ AB is equals to m1 అనుకోండి. దట్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా, రెండు పాయింట్స్ తెలిసినప్పుడు స్లోప్ కి y2 - y1/x2 - x1, y2 3 - y1 1, x2 5 - x1 minus into minus plus 1. 3లో 1 పోతే 2, 5 + 1 6, 2 1s 2 3s. సో స్లోప్ ఏంటి 1/3. అవునా, స్లోప్ ఆఫ్ ద రిక్వైర్డ్ diagonal is equals to slope of required diagonal m2 అవుతుంది. ఎందుకు, దీనికి ఇది పర్పెండిక్యులర్ గా ఉంది. పర్పెండిక్యులర్ గా ఉంటే స్లోప్స్ m1 × m2 = -1 కదా, సో m2 = -1/m1, -1/m1 అంటే 1/3. సో ఇది ఏమవుతుంది -3. స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు. సో హియర్ required diagonal passes through (2, 2) with slope -3. Therefore, equation of required diagonal is equals to, ఓకేనమ్మా, అర్థమైందా? పాయింట్ ఎలా వచ్చింది, ఏబి యొక్క మిడ్ పాయింట్ ద్వారానే కదా ఈ డయాగ్నల్ కూడా పాస్ అవుతుంది. స్క్వేర్ మా ఇది, సో మిడ్ పాయింట్ కనుక్కుంటే ఈ స్ట్రైట్ లైన్ అనేది ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్ కాబట్టి ఏబి స్లోప్ కనుక్కుంటే దీని పర్పెండిక్యులర్ స్లోప్ m2 = -1/m1 వచ్చేసింది. సో ఇది x1 y1 అనుకోండి, ఇది స్లోప్ m కదా. ఫార్ములా ఏంటి, పాయింట్ స్లోప్ ఫార్మ్ y - y1 = m × x - x1. y - y1 2, m అంటే -3, x - x1 అంటే 2. సో y - 2 = -3x, minus into minus plus 3 2s 6. అన్నీ ఒకే సైడ్కి పంపించేసేయండి. 3x + y - 2 - 6 = 0. 3x + y - 8 = 0. This is the equation of required diagonal. చాలా సింపుల్ కదా, మళ్ళీ చెప్తాను చూడండి. ఏబి అనేది ఒక డయాగ్నల్ మా, ఆపోజిట్ వర్టిసెస్ అన్నారు, దాన్ని జాయిన్ చేస్తే ఒక డయాగ్నల్ వస్తుంది. మనం ఇంకో డయాగ్నల్ కనుక్కోవాలి, అది కూడా దీనికి ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో ఏబి మిడ్ పాయింట్ కనుక్కుంటే పాయింట్ వచ్చేస్తుంది, ఏబి స్లోప్ కనుక్కుంటే దీని స్లోప్ ఏమవుతుంది, m2 = -1/m1. స్లోప్ పాయింట్ ఫార్మ్ y - y1 = m × x - x1. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. అర్థమైంది కదా. మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. వన్ క్వశ్చన్ చూడండి, మేము ఇచ్చారు. Find the foot of the perpendicular drawn from 3, 0 upon the straight line. ఇక్కడ ఒక పాయింట్ ఉంది 3, 0. దీని నుంచి ఇలా ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రా చేశారు. ఏ స్ట్రైట్ లైన్ పైన,
5x plus 12y minus 41 equals to 0. ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది ఈ పాయింట్. ఒకవేళ h, k అనుకుంటే మనం ఆల్రెడీ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కి ఫార్ములా నేర్చుకున్నాం. ఏంటది? h minus x1 by a equals to k minus y1 by b equals to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మా. చూడండి, గివెన్ లైన్ 5x plus 12y minus 41 equals to 0. ax plus by plus c equals to 0. And point 3, 0. ఇది x1, y1 అనుకోండి. Foot of the perpendicular is equals to, ఏంటి ఫార్ములా? h minus x1 by a equals to k minus y1 by b equals to minus of ax1 plus by1 plus c by a square plus b square. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. h ఎంత తెలీదు, h k నే మనం కనుక్కోవాలి. మైనస్ x1 3, a 5, k తెలీదు, మైనస్ y1 0, b 12, minus of a 5, x1 3, b 12, y1 0, c minus 41 by a square 5 square, b square 12 square. ఓకేనా? ఇదేమవుతుంది? h minus 3 by 5 is equals to k by 12 is equals to, ఇది సాల్వ్ చేయండి మా. ఇక్కడ చూడండి 0 అయిపోయింది, ఇది minus 41, ఇది 5 3 15. సో ఇది ఒకటి మైనస్ ఒకటి ప్లస్, సో సబ్ట్రాక్ట్ చేయండి. 11లో 5 మైనస్ చేస్తే 5 plus 1 6 అవుతుంది. క్యారీ అని ఇచ్చింటాం, 3 3లో 1 పోతే 2 minus 26 by 5 square 25, 12 square 144. యాడ్ చేస్తే ఎంత? 5 4 9, 4 5 6 169. ఓకేనా? సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, రెండింటికి సపరేట్ చేసేద్దాం. h minus 3 by 5 equals to 26 by 169, k by 12 equals to 26 by 169. ఓకేనా? ఇది కావాలంటే క్యాన్సిల్ చేయొచ్చు కదా, సో ఇక్కడే క్యాన్సిల్ చేసి ఉండొచ్చు, పర్వాలేదులేండి. 13తో క్యాన్సిల్ చేయండి, 13 2s 26, 13 13s 169. అవునా? సో h minus 3 is equals to, ఈ 5 డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది, 2 into 5 by 10. అవునా? సో h equals to 5 2s 10 by 13, ఈ మైనస్ 3 ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ 3. సో ఎల్సిఎం తీసుకోండి, 10 plus 13 3s 39. సో h equals to 3 plus 1 4, 49 by 13. ఇక్కడ అలాగే k చేయండి, ఏమవుతుంది? k equals to 26 by 169, ఇది డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి, 13 2s 26, 13s 169, ఇంకేం క్యాన్సిల్ పోదు కదా. k equals to 12 2s 24 by 13, ఇంకేం క్యాన్సిల్ పోదు కదమ్మా. Therefore, foot of the perpendicular is equals to h, k, that equals to 49 by 13, 24 by 13. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కదా కనుక్కోమన్నారు. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఫార్ములా నేర్చుకుంటే చాలు. ఏంటి ఫార్ములా? h minus x1 by a equals to k minus y1 by b equals to minus of ax1 plus by1 plus c by a square plus b square. h k అనేది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, అవి మనకు కావాలి. ఈక్వేషన్ ఇచ్చేసారు, ax plus by plus c equals to 0. ఇచ్చిన పాయింట్ని x1 y1 అనుకోండి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ది లాస్ట్ది, మిడిల్ది లాస్ట్ది ఈక్వేట్ చేసుకుంటే hk వాల్యూస్ వచ్చేసాయి. ఓకేనా? మరి ఈ సెకండ్ రోమన్లో లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లమా, అదేంటో చూద్దామా. మనం క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? షో ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ 6, -2 ఫ్రమ్ ద లైన్ 4x plus 3y equals to 12 is half the distance of the point 3, 4 from the line 4x minus 3y equals to 12. పాయింట్ లైన్ అమ్మా, డిస్టెన్స్ d1 అనుకుందాం, ఇంకో పాయింట్ ఇంకో లైన్ డిస్టెన్స్ d2 అనుకుందాం. వాళ్ళు ఏం చూపిమ్మన్నారు? d1 equals to d2 by 2 అని చూపిమ్మన్నారు. ఈజీగా చూపించచ్చు కదా. పాయింట్ డిస్టెన్స్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? మోడ్యులస్ ఆఫ్ ax1 plus by1 plus c by root of a square plus b square. అలా రెండింటికి కనుక్కుంటే సరిపోతుంది కదా. చూడండి, given one point
6, minus 2. And the line 4x plus 3y, a plus 12 it side equals to minus 12 equals to 0. ఇది x1 y1 అనుకోండి. ఇది ax plus by plus c equals to 0 మోడల్లో ఉందా? Therefore, distance, perpendicular distance అన్న equals to d1, that equals to formula ఏంటి? Modulus of ax1 plus by1 plus c by root of a square plus b square. Substitute చేయండి. Modulus of a అంటే 4, x1 అంటే 6, b అంటే 3, y1 అంటే minus 2, c అంటే minus 12. By root of a square 4 square plus b square 3 square. So ఇది ఏమవుతుంది? 6 4s 24 minus 3 2 6 minus 12 by 4 square 16 plus 3 square 9. ఇక్కడ చూడండి మా ఇది 24 మైనస్ 12 6 18 కదా. 24లో 18 మైనస్ చేయండి. 14లో 8 మైనస్ చేస్తే 4 5 6 క్యారీ వచ్చేసి ఉంటాం. సో 6 పెద్ద నెంబర్కి ప్లస్ ఉంది. సో మోడ్యులస్ ఆఫ్ 6 బై 16 ప్లస్ 9 రూట్ 25. సో డిస్టెన్స్ కాబట్టి ఎప్పుడు పాజిటివ్లో ఉండాలి కాబట్టి 6/5. d1 వచ్చేసిందా? సేమ్. గివెన్ అనదర్ పాయింట్ 3, 4 and line 4x minus 3y a plus 12 it side equals to minus 12 equals to 0. అవునా? సో ఇప్పుడు దీన్ని x1 y1 అనుకోండి. ఇది ax plus by plus c equals to 0 మోడల్లో ఉందనుకోండి. ఏమవుతుంది? డిస్టెన్స్ d2 equals to same formula modulus of ax1 plus by1 plus c by root of a square plus b square. Substitute చేయండి మా. a అంటే 4, x1 అంటే 3, b అంటే minus 3, y1 అంటే 4, c అంటే minus 12 by root of a square 4 square b minus 3 whole square. అవునా? సో ఇదేమవుతుంది చూడండి. ఇక్కడ 4 3s 12 minus 4 3s 12 minus 12 by 4 square 16 minus into minus plus 3 square 9 plus 12 minus 12 cancel. Modulus of minus 12 by root of 16 plus 9 25. Modulus remove చేస్తే ఇది 12 by root 25 అంటే 5. ఇది d2. Here d1 equals to 6/5 comma d2 equals to 12/5. అవునా? ఇప్పుడు ఏం చూపించాలి మనకు? d1 equals to d2/2 అని చూపించాలి. ఒకసారి చేయండి. d2 ఎంత? 12/5 by 2. 2 1s are 2 6 are. That equals to 6/5. That equals to d1. Therefore, d1 equals to d2/2. Hence proved. ఇక్కడ క్వశ్చన్ లో చూడండి. షో దట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద లైన్ ఈజ్ హాఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద లైన్. అంటే దీని డిస్టెన్స్ లో హాఫ్ చేస్తే ఇది వస్తుంది. సో d2/2 చేస్తే d1 వస్తుంది. ఓకేనా? వచ్చిందా మనకి? ఎంత సింపుల్ గా ఉంది కదా. పాయింట్ ఇచ్చారు మా, లైన్ ఇచ్చారు. డిస్టెన్స్ అంటే ఫార్ములా తెలుసు. మోడ్యులస్ ఆఫ్ ax1 plus by1 plus c by root of a square plus b square. d1 వచ్చేస్తుంది. సేమ్ అలాగే ఇంకో పాయింట్ ఇంకో లైన్ ఇచ్చారు. అలాగే d2 వచ్చేస్తుంది. d2/2 చేస్తే d1 వచ్చింది. d2/2 చేస్తే d1 వచ్చింది. అంటే d1 ఈక్వల్స్ టు d2/2. అదే కదా వాళ్ళు చూపిమన్నారు. డిస్టెన్స్ ఈజ్ హాఫ్ ద డిస్టెన్స్ అన్నారు. సో d1 ఈక్వల్స్ టు d2/2 చూపించేసామా? అంతే అయిపోయింది ప్రాబ్లం. ఎంత సింపుల్గా ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్ అన్ని. దీంతో సెకండ్ రోమన్లో ఉండే ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయామా? నెక్స్ట్ వీడియోలో థర్డ్ రోమన్లో ఉండే ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన దాంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.